నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బిర్యానీ కోసం ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా పొట్టు తీసి మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఆలు స్లైసర్తో ఈ విధంగా తురుముకుంటున్నానండి. అప్పుడే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఆలు స్లైసర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తురుముకోవాలండి. మొత్తాన్ని కూడా ఈ విధంగా తురుముకున్నాక మనం ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడవ్వాలి. అప్పుడే మనం ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా సాల్ట్ అయితే వేయకూడదు. మనకు ముందుగానే సాల్ట్ వేసేస్తే ఏంటంటే క్రిస్పీగా రావండి. ఈ ఆనియన్స్ ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ప్లేట్లోకి వేసుకున్నాక గరిటతో ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. లేదంటే మనకు ఒకే చోట కుప్పలాగా అయిపోతాయి. ఈ విధంగా అయితే మనకు సపరేట్గా ఈ విధంగా క్రిస్పీగా అవుతాయండి. చూడండి, చల్లారాక చూపిస్తున్నాను. వీటిని ఈ విధంగా మనం బిర్యానీ చేసుకుని ముందు రోజైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తర్వాత ఇక్కడ చికెన్ మ్యారినేట్ కోసం చికెన్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 2-3 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలానే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది ఫ్రెష్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అలానే మటన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. దీంతో కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. మొత్తం వేయకుండా సగం వేసుకోండి. అలానే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. అలానే కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలానే మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, దీన్ని వేసుకోవాలి. అలానే కొద్దిగా పెరుగును వేసుకోవాలండి. కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 నిమ్మకాయలు వేసుకున్నానండి. మొత్తాన్ని ముక్కలకు బాగా పట్టించాలి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ని 1 గంట సేపు లేదంటే అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని వేయించుకున్న గిన్నెలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయ అలానే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. వేరొక స్టవ్ పైన వాటర్ని పెట్టుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. వాటర్ ఏమీ కొలత లేదండి, మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ని వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ని కూడా వేసానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఒక పక్కన మనకి చికెన్ ఉడుకుతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్ అనేది సగం వరకు ఉడికితే సరిపోతుందండి, పూర్తిగా ఉడకనవసరం లేదు. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఒక పక్కన మనం ఎసరు పెట్టుకున్నాం కదండి, ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ని వంపేసి వేసుకోవాలి. రైస్ని వేసుకున్నాక ఈ విధంగా గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అనేది మనకు 75% ఉడికిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్లోని గ్రేవీని ఈ విధంగా తీసుకోవాలండి. తర్వాత ఈ చికెన్లోకి మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని ఈ విధంగా చికెన్ పైన స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలండి. రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్లోకి మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ని అంచుల వెంట ఈ విధంగా వేసుకోవాలండి. అలానే కట్ చేసుకున్న పుదీనా, అలానే కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి.
దానిపైన ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలండి. ఈ విధంగా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే మనం ముందుగా చికెన్లో నుంచి తీసుకున్న గ్రేవీని ఈ విధంగా పైన వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం ఫుడ్ కలర్ కూడా వేయనవసరం లేదు. అలానే మనకు రైస్కి కూడా గ్రేవీ అనేది చక్కగా పడుతుంది. మనం సపరేట్గా షేర్వా లాంటివి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకా రెడీ చేసుకున్నాక పైన మూతను పెట్టుకొని మనం దమ్ చేసుకోవాలండి. దమ్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఇనుప పెనాన్ని పెట్టుకోవాలి. వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీని పెట్టుకొని ఒక పావు గంట దమ్ చేసుకుంటే సరిపోతుందండి. పావు గంట తర్వాత చూస్తే మనకు చూడండి ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.